బ్యాక్ టు ద బైబుల్ ప్రోగ్రామ్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన క్వీన్ని పరిచయం చేయబోతాను. ఆర్ యు రెడీ? హాయ్ అక్క, ప్రైజ్ లార్డ్. ఈ ప్రోగ్రాంలో మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. బ్యాక్ టు ద బైబుల్ అనే ప్రోగ్రామ్కి రావడానికి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అక్క, నీ పేరేంటో తెలుసుకోవచ్చా? నా పేరు హదస్సా అమ్మ. తర్వాత నా పేరు ఎస్తేరుగా మార్చారు. ఇప్పుడు నన్ను అందరూ ఎస్తేర్ అని పిలుస్తున్నారు. అక్క, నీ పేరు నా పేరు సేమ్ పిన్స్. అక్క, మీరు యూదా జాతి వాళ్ళు కదా, మరి యెరూషలేంలో ఉండాలి కదా, ఈ దేశంలో ఎందుకు ఉంటున్నారు? యెరూషలేం అంటే మాకు చాలా ఇష్టం అమ్మ. కాకపోతే బబులోను రాజు అయిన నెబుకద్నెజరు మమ్మల్ని ఇక్కడికి స్లేవ్స్లా తీసుకొచ్చాడమ్మా. అప్పటి నుండి మేము ఇక్కడే ఉంటున్నాం. అక్క, మీరు మీ మమ్మీ డాడీతోనే ఉంటున్నారు కదా? లేదమ్మా, నా లైఫ్ చాలా బాధాకరమైనది. చిన్నప్పుడే నా తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఒక అనాథగా బ్రతుకుతున్నాను. నా లైఫ్లో బాధలు ఎవరికి చెప్పుకోలేనమ్మా. అమ్మా నాన్న ఉన్న వాళ్ళకి ఆ విలువ తెలీదు. అమ్మా నాన్న లేని వాళ్ళ విలువ, ఆ బాధ ఏంటో నాకు బాగా తెలుసు. అందుకనే పేరెంట్స్కి మనం గౌరవం ఇవ్వాలమ్మా. వాళ్ళు ఎంతో మన కోసం బాధపడుతూ ఉంటారు, కష్టపడతారు. అందుకనే వాళ్ళని మనం ఎప్పుడూ బాధ పెట్టకూడదమ్మా. థ్యాంక్స్ అక్క, మీరు చాలా మంచి విషయం చెప్పారు. ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి మనం అందరం మన పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇద్దామా? ఓకేనా? వెరీ గుడ్ హదస్సా, మీ ఫ్రెండ్స్కి చాలా మంచి విషయాలు చెప్తున్నావు. థ్యాంక్స్ అక్క. అక్క, మీరు ఆర్ఫన్ అన్నారు కదా, మరి మిమ్మల్ని ఎవరు చూసుకున్నారు? మా పెదనాన్న కొడుకైన మొద్దుకాయ అన్నయ్య నన్ను అన్నలా కాదు, నా అన్నలా చూశాడు. నా భారం అంతా తనే మోసాడు. నేను ఇంత పెద్దదాన్ని అవ్వడానికి మా అన్నయ్యే కారణం. వావ్, చాలా గ్రేట్ అక్క. మరి అన్నలంటే అలా ఉండాలి. ఇంతకీ మీరు క్వీన్ ఎలా అయ్యారక్క? అదొక పెద్ద అద్భుతం హదస్సా. వింటుంటే చాలా అద్భుతంగా ఉంది. చిన్న లైఫ్ నుండి అంత పెద్ద క్వీన్ ఎలా అయ్యారక్క? అప్పట్లో మా దేశంలో వస్తీ అని క్వీన్ ఉండేది హదస్సా. తను చాలా బ్యూటిఫుల్గా ఉండేది. అక్కడ రాజు 1 డే కాదు, 2 days కాదు, 180 days అక్కడున్న లీడర్స్ అందరినీ పిలిచి విందు చేశాడు హదస్సా. 180 డేసా? అంతేకాదు హదస్సా, ఇంకా 7 days అక్కడున్న ప్రజలందరినీ పిలిచి విందు చేశాడు. లాస్ట్ రోజు క్వీన్ని కూడా పిలుద్దాం అనుకున్నాడు. అవునా అక్క? అప్పుడు ఏం జరిగింది? సాడ్ థింగ్ ఏంటంటే అక్కడ క్వీన్ రానంది హదస్సా. ఓ, అలా రాకపోతే అందరు ఏమనుకుంటారా? ఫాలో అవ్వకూడదు. ఏసైకి నచ్చినట్టే చేస్తే ఆ బ్లెస్సింగే వేరు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఎస్ అక్క, నిజంగా. మరి మీరు క్వీన్గా ఎలా సెలెక్ట్ అయ్యారు? అప్పుడు రాజు దగ్గరికి అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళే రోజు వచ్చింది. అప్పుడు
ఎవరికి వాళ్ళే నేనే రాణి అవుతాను అని సిద్ధమవుతున్నారు. కానీ నేను యేసయ్యకి చిన్న ప్రేయర్ చేసుకొని ఆయన చిత్తానికి వదిలేశాను. ఇక నా టర్న్ వచ్చేసరికి నేను మౌనంగా తలదించుకున్నాను. అంతే హదస, నా తల మీదకి కిరీటం వచ్చేసింది. దేవుడి సహాయంతో నేను క్వీన్ అయిపోయాను. వావ్, రియల్లీ ఎగ్జైటింగ్ అక్క. కానీ రాణి అయ్యే అర్హత నాలో కొంచెం కూడా లేదు హదస్స. కానీ దేవుడి సహాయంతో నేను క్వీన్ అయ్యాను. అక్క, మీ పేరు తెలియని క్రిస్టియన్స్ ఉండరక్క. మీరు అందరికీ గుర్తుండేలా ఏం పని చేశారక్క? అవును హదస్స, నేను రాణి అవ్వడం కంటే నేను చేసిన మంచి పని అందరు హృదయాల్లో ముద్ర వేసింది. అందరికీ గుర్తుండేలా మంచి పని చేయాలని మా మమ్మీ చెప్తూ ఉంటుంది. ఇంతకీ మీరు ఏం పని చేశారక్క? మా నాన్న మొద్దుకై మా మినిస్టర్ అయిన హామానుకి నమస్కారం చేయలేదని యూదులందరినీ చంపేయాలనుకున్నాడు హదస్య. ముఖ్యంగా మా నాన్న మొద్దుకైని చంపేయాలని పెద్ద ఉరికొయ్యనే సిద్ధం చేశాడు. బాబోయ్, నిజమా అక్క? అవును హదస్స, ఆ విషయం నాకు తెలిసింది. యూదులందరినీ చంపేయాలని రూల్ కూడా పాస్ చేశారు. నాకు చాలా బాధ అనిపించి ఫాస్టింగ్ నుండి ప్రేయర్ చేసుకొని రాజు దగ్గరికి భయంగా వెళ్ళాను హదస్స. అదేంటక్క, రాజు దగ్గర వెళ్ళడానికి భయం ఎందుకు? రాజు దగ్గరికి వెళ్ళకూడని కొన్ని డేట్స్ ఉంటాయి. ఆ టైంలో మనం వెళ్ళకూడదు. రాజుకి చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి. ఒకవేళ మనం వెళ్ళామనుకో, రాజు కనుక దండం చూపించలేదనుకో, మన పని ఇంకా అంతే. అలాంటి టైంలో కూడా నేను చనిపోయినా పర్వాలేదు, నా ప్రజలు చనిపోకూడదని ధైర్యంగా వెళ్ళాను హదస్స. అవునా అక్క? అవును హదస్స. అప్పుడు ప్రేయర్ చేసుకొని వెళ్ళాను. దేవుడు అప్పుడు అక్కడ అద్భుతం చేశాడు. వెళ్ళగానే రాజు దండం చూయించాడు. ఇంకా నేను రాజుని హామానుని డిన్నర్కి 2 సార్లు పిలిచాను. అవునా అక్క? అవును హదస్స. ఆ డిన్నర్లో రాజుని మా ప్రజల్ని కాపాడమని బతిమలాడుకున్నాను. వావ్, చాలా తెలివిగా కేర్ఫుల్గా అడిగారక్క. ఇంతకీ ఏం జరిగింది? ఫైనల్గా దేవుడు రాజు మనసుని మార్చి మా ప్రజల్ని కాపాడుకోవడానికి సహాయం చేశాడు. మీ లైఫ్స్ చాలా గ్రేట్ అక్క. ఈ ప్రోగ్రాం చూస్తున్న మా ఫ్రెండ్స్కి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? తప్పకుండా హదస. పిల్లలు, ప్రార్థన పరిస్థితులని మారుస్తుంది. ధైర్యం చేసి మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే చాలు, దేవుడు కార్యాల్ని నెరవేరుస్తాడు. నేను కూడా మా దేశ ప్రజల రక్షణ కొరకు ప్రార్థిస్తే దేవుడు కార్యాన్ని నెరవేర్చాడు. అలానే మీరు కూడా మీ దేశ ప్రజల రక్షణ కొరకు మీరు కూడా ప్రార్థిస్తారా పిల్లలు? ఈరోజు నుండి స్టార్ట్ చేస్తారా? ఓకే ఫ్రెండ్స్, క్వీన్ ఎస్తేర్ అక్క దగ్గర నుండి బోలెడన్ని విషయాలు నేర్చుకున్నాం కదా. మరిన్ని ఎపిసోడ్స్తో మీ ముందుకు రాబోతున్నాము. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.